ఈ యొక్క చివరి దినాలలో నాకు మేనెల్లో చూపించిన దర్శనమును బట్టి చూస్తే ఇక భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్క మనిషిని అవిశ్వాసములు పడవేటకు ఈ శోధన కాలంలో శోధనలు కలిగించబడబోతూ ఉన్నవి, శ్రమలు కలిగించబడబోతున్నవి. ప్రతి కుటుంబంలో ఏదో రకమైన శ్రమ, ఏదో రకమైన నిందలు, ఏదో రకమైన అవమానాలు, ఏదో రకమైన కష్టాలు, ఎవరి నుండైనా ఒకరి నుండి ఒకరికి సమాధానము లేకుండా చేయడమే వాని పని. కానీ నీవు ఇప్పుడే ఈ సమయంలో మనం ఎలా ఉండాలంటే ఆ విధముగా వచ్చినప్పుడు మనము స్థిరముగా విశ్వాసంలో త్రొట్టిల్లకుండా చివరి శ్వాస వరకు నీవు దేవుని చేతిని పట్టుకొని ఉండాలి. ఆయన నీకు ఇచ్చే కిరీటాన్ని నువ్వు అందుకోవాలి. ఆ పరలోకంలో దాచబడిన కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ కిరీటాన్ని పొందుకునే విధముగా నువ్వు నిలిచి ఉండాలి. అప్పుడు సాతానుడు వాడు ఏమైపోతాడంటే వాడే ఏడుస్తాడు. యోబుని శోధించాడు, ఏం పొందుకున్నాడు? వాడు దుఃఖాన్ని పొందుకున్నాడు, వాడు పండ్లు కొరుక్కోవడం పొందుకున్నాడు. చివరికి పాతాళంలో ఏడుస్తూ దుఃఖపడుతూ వాడు కొరుక్కుంటూ పాతాళంలోకి వెళ్ళిపోయాడు. కానీ గెలిచింది యోబు. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, గొప్పగా దీవించాడు. మరి అంతగా మనకి దేవుడు వాక్య రూపకంగా మనకి దేవుడు ఒక్కొక్క మాటగా మనకు తెలియపరుస్తుండగా ఇంకా మనం బలహీనపడి సాతానికి చోటు ఇవ్వద్దు, అపవాదికి అసలు చోటు ఇవ్వద్దు. ఏమైతుంది? చనిపోతామేమో కష్టాలు వస్తే. ఒకవేళ అంత ఇదైపోయి బహు శ్రమలు వచ్చి ఒకవేళ మన ప్రాణము సమయం వస్తే వెళ్ళిపోతామేమో. ఏమీ కాదు, పర్వాలేదు. ఇక్కడ ఆనందం లేదు కానీ అక్కడ ఆనందమును పొందుకుంటాం. నింద అవమానాలు ఇవన్నీ పొందుకున్నవారు పరలోకంలో మహా ఆనందమును పొందుకుంటామని వాక్యములో ఉంది. కాబట్టి ఏ ఒక్క శ్రమకి మనము పడిపోతామా? పడిపోం. చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే చిన్న శ్రమ తట్టుకోలేక ఎంత ఆవేశంలో పరిగెడుతూ ఏదో సూసైడ్ చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకోవడం, ఏదో కోపం, ఆవేశం, ఇవన్నీ అపవాది లక్షణాలు. ఆత్మ కలిగి ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండి వాటిని మనలోనికి రానివ్వద్దు. అస్సలు కూడా బలహీనపడద్దు ప్రియులారా. బహు జాగ్రత్తను కలిగి ఎన్ని వచ్చినా విశ్వాసంలో త్రొట్టిల్లక, కృంగిపోక, బలహీనపడక, దేవా నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించమని అలా ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరలోకంలో మన ఫలము ఏమవుతుంది? అధికమవుతుంది. అక్కడ కాటు కోసమో మీరు ప్రయాసపడండి. ఇక్కడ ఎన్ని పోయేటి అక్కడ పొందుకోవాలంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రయాసపడాలి, ఏ విధంగా ఉంటే పరలోకంలో మేము మరి అక్కడ ఉంటున్న మరి ఆ యొక్క మా ఫలము అధికమవుతుంది అని ఆ ప్రయాసమును కలిగి దేవునికి ఇష్టకరముగా మనము ఇక్కడ ఉన్నట్లయితే అన్నీ కూడా మనము పొందుకుంటాము.